Hey guys, welcome back to our channel Three Sisters. కొట్టుకోకుండా బాయ్ బాయ్. మా పిన్ని మా చిన్నప్పటి నుండి డైలాగ్ చెప్తుంది బికాస్ ఆఫ్ దిస్ గాయ్. కొట్టుకోకుండా తమ్ముడు ఏమన్నా అన్నా కూడా పట్టించుకోకుండా అలగకుండా ఓకేనా, నువ్వు అసలు జోలికి పోకు. ఓకే ఓకే బాయ్. సో గైస్ thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, మేము నాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియోలో మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి బోనాలు చేసే వరకు మొత్తం కవర్ చేసాం, చూసేయండి. గైస్ ఇప్పుడు మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే మేము బోనాలు చేసుకుంటున్నాం. మేము లేకుంటే అక్కడ బోనాలు అయితే గైస్ కావు కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్ళాలి. స్పెషల్ అట్రాక్షన్. వాడు ఎప్పుడు ఇట్లనే చేస్తారు గైస్. క్రేజీ లేకపోయినా ఏం కాదు కాబట్టి క్రేజీకి అంత సీన్ లేదనిపిస్తుంది అంతే. గైస్ స్టార్ట్ అయినామో లేదో ఇంతసేపు ఏదో తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడం కూడా ఐస్ క్రీమ్ కావాలంటుండు. ఐస్ క్రీమ్ గైస్. సో గైస్ మా బాబాయ్ ఐస్ క్రీమ్ అనుకుంటాం, అరుణ్ ఐస్ క్రీమ్. బాబాయ్ నీకోసం ఐస్ క్రీమ్ తిను. వాళ్ళు ఎవరో మా బాబాయ్ పేరు పెట్టుకున్నారు గైస్. సో అరుణ్ బాబాయ్ ఈ వీడియో చూస్తే కమెంట్ చేయి. సో గైస్ ఈరోజు అయితే బోనాలు. అసలు బోనాలు ఎందుకు చేసుకుంటాము, మేము ఇంట్లో బోనం ఎలా చేసాము, ఇవన్నీ ఈరోజు వీడియోలో ఉంటాయి. సో గైస్ చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయండి గైస్. గైస్ బోనాలు అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది బోనం. సో నాని ఇప్పుడు బోనం చేస్తుంది. బోనం మొత్తం చేసిన తర్వాత ఎలా చేయాలో నానిని అడిగి తెలుసుకుందాం. బోనం అయింది ఆల్రెడీ. నాని బోనం ఎట్లా చేసినావు చెప్పు. బోనం అంటే కొన్ని బియ్యం పోసి అలా కొంచెం పసుపు కొంచెం బెల్లం ఇట్లా వేసి పైన జరికొచ్చి ఫ్రెష్గా వండి ఇప్పుడు బోదియాలి. ఇక బోనం బుదియాల. బోనం కడిగి వాటర్తో కడిగి రెడీ. కాకపోతే ఇంకా గుడి గుడియాలి. ఏంటి నాని? ఒక చిన్న గుడి వస్తుంది దీని మీద, అది గుడియాలి. మా మమ్మీ ఇప్పుడే వచ్చింది గాయ్స్. చుమ్ము లేట్ కమర్ దిస్ టైం. మమ్మీ హాయ్ చెప్పు. గాయస్ ఇక్కడ నాని అసలు బోనాలు ఎందుకు చేసుకుంటారని అడుగుతున్నాము. ఎల్లవ తల్లికి బోనం అంటే అప్పుడు వాళ్ళ కొడుకు కొట్టి వాళ్ళ భర్తను వాళ్ళ శత్రువులు చంపి ఆయనను అక్కడ పడేసిపోతే ఆయనకి ఇంకా పానం పోదు, బాణం వేసి ఉంటుంది అన్నట్టు. బాణం వేసి ఉంటే శంకరుడు అంటాడు కదా, ఆమెకు ఆ బోనం మీద పట్టుకొని 7 అంతస్తుల బోనం ఎంగిలి కాకుండా పట్టుకొని పోతే నీ భర్త బతుకుతాడంటే అప్పుడు ఎల్లవ తల్లి బోనం గిట్లా అంటుకొని రెడీ చేసుకొని పోతా అంటే మళ్ళీ మధ్యలో శత్రువులు కలిసి ఆ బోనం ఎంగిలి చేస్తాడు. ఎంగిలి చేయగానే మళ్ళీ ఎల్లవ తల్లి వాళ్ళ భర్త కాడికి పోతుంది. పోతే ఏమవుతుందంటే ఇక ఆయన అంటాడు కదా, నువ్వు ఎంగిలి చేసినావు కదా రేణుక, నువ్వు నేను బతక ఈ బాణం బీక అంటది.
బాణం బీకానుడితోనే ఆమె బాణం బీకంగానే ఒక చిల్లి రక్తం పోతా ఉంటుంది అన్నట్టు. చిల్లిపోయే రక్తంలో చిటికలు అయ్యని, పారిపోయే రక్తంలో పరిచరాములని, సిరియాల గౌరమ్మ అని 4 కొడుకులను బిడ్డ పుడుతుంది. అప్పుడు ఆ రక్తంలే పుట్టి పెద్దోళ్ళు అవుతారు. పెద్దోళ్ళు అయినాక ఇక ఈ బోనాలు అయిపోయినాయి. కానీ ఇక ఈ మన ఎల్లవ తల్లికి బాగా ఇబ్బందులు వస్తాయి. కొడుకులు ఇబ్బంది పెడతాంటారు మా నానేడని. ఇబ్బంది పెడతా అంటే కొన్ని రోజులు ఇక గౌన్ల చెట్లలో వనవులు ఉంటుంది. కష్టాలు పడుకుంటా ఎల్లవ తల్లి వాళ్ళ కొడుకు ఎంత చెప్పమన్నా చెప్పదన్నట్టు. ఇక లాస్ట్కి మరి చెప్తుంది కాబట్టి ఇక చరిత్ర అంతా పెద్దగా ఉంటుంది ఎల్లవ తల్లిది. మనం వినాలి కానీ కథ బాగుంటుంది. బోనం ఎందుకు చేస్తారు? ఇక అదే ఆయనకు కావాలనే బోనం చేసిండు అన్నట్టు. అప్పుడు ఇక అదే అట్లనే బోనాలు మనం కూడా చేసుకుంటాను. మనకు వనములా తల్లి ఉంటది కదా ఎప్పటికీ. మన ఎల్లవ తల్లి మన వనములు ఉంటది కాబట్టి మనకు ఇంటి ఆడబిడ్డ అన్నట్టు. అట్లా మనకు వనం కాడ ఎప్పటికీ మన వనమునికే కావాలంటది ఎల్లవ తల్లి. అట్లా కర్మరాజు ఎల్లవ తల్లి, మనకు వనం మైసవ్వ, మనకు అన్ని గౌండ్లకు ఇలా వేలుపు అన్నట్టు దేవుళ్ళు. ఎందుకు ఇస్తారే? బొట్లే ముఖ్యం. అంటే దేనికి పెడతాం మనం ఈ బొట్లు? ఈ బొట్టు ఎల్లవ తల్లికి ఒక్క పొద్దుంటే పెడతాం. ఇంకా పోషమ్మప్పుడు కూడా పెడతాం. పోషమ్మ వేస్తే పెడతాం, సమ్మక్క చేసినా పెడతాం. అన్నిటికీ పెడతారా? గింతే పండుగలు చేసినప్పుడే పెడతాం. అమ్మ దేవుని దగ్గర 5 ఇది బోనం, ఇవి బియ్యం. అయితే ఏం చెప్తామంటే మనం అక్కడికి పోయినాక దానికి ముక్కేసి 5 సార్లు బియ్యం పోయాలి. ఒక ఖర్జూర పండు పుడక పెట్టాలి. నూనె పోయాలి. దీపంలో చీర పెడుతున్నాం. పెడతాం, జాకెట్ ముక్క పెడతాం. అక్కడ ఒక జాకెట్ ముక్క పెడతాం. ఒక ఖర్జూర పండు పెట్టి మొక్కి బెల్లపు శాఖ వేసినావా? ఈ గురికి రాలేదురా, తాత బెల్లం చెప్తాడట. ఇది వేసినాక బెల్లం వేసి కొంచెం సల్ల వేసి బెల్లం శాఖ చేసి కళ్ళు శాఖ చేసి సో గైస్, బోనం పొదిగడం అయిపోయింది. ఇంకా మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళేదే లేట్. సో గైస్, చాలా కష్టపడి ఇవన్నీ కవర్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టం కోసం. గాయస్, ఐస్ క్రీమ్ డబ్బా దగ్గర ఉప్పర్ మీటింగ్ పెట్టారు వీళ్ళు. సుమ్ము ఐస్ క్రీమ్ కొనిస్తుంది. నేను కొనియను, నేను అసలు పే యాపిల్ గట్ల చేస్తుంది ఏంట్రా? నేను కొనియలేదా? కకృతి కట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ తీసుకోండి. నాకు కుల్ఫీ. మరి నాకేంటి? కుల్ఫీ లోపల నుంచి ఇండియన్ సైకాలజీ పైన తీసుకోరు గైస్, లోపల ఉండే ఎత్తుక్కోని మరి తీసుకుంటాం. ఎక్స్ట్రా నాకేంటి? అంకుల్ ఇవేంటి అంకుల్? పుల్లలున్నాయి. అయ్యో అవి కూడా కుల్ఫీలేనా? అంతేనా? ఐస్ క్రీమ్ నాకేం కావాలి చెప్పు. నీకేం కావాలని మమ్మల్ని. ఓకే, ఐ వన్ కుల్ఫీ. సో గైస్, ఇప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. చిన్నకైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది. చిప్పే చుట్టూ కదా గైస్. ఏం చెప్తాను అమ్మాయి? అబ్బాయి కండిషనర్ గైస్, ఇప్పుడు జుట్టు కాల్చుకుంటారు గైస్ మా అక్క. చిన్నక్క, నాకు పైన స్ట్రైట్నింగ్ కింద కర్ల్స్ కావాలి. ఇంకేమన్నా బ్యూటీ పార్లర్. మా అక్క హాఫ్ స్ట్రైట్నింగ్ అయిపోయింది. ఇటు డిఫరెన్స్ చూడండి. ఇది ఒరిజినల్, అది స్ట్రైట్నింగ్ చేసినాక జుట్టు గైస్. గాయస్, ఈ పాప ఎవరైనా చూస్తున్నారా? తిను మా ఫ్యామిలీలోనే చిన్న పాప, మా చిన్న చెల్లి చందమామ. తిన రియల్ నేమ్ వచ్చేసి శ్రీ ఆద్రితి. నేమ్ ఆరాధ్య కదా నీ పేరు? ఆద్రితి. ఆద్రితి. అరే
నేను పెట్టింది నేను యాపిలే కానీ చుమ్మక్క పెట్టలే కాబట్టి చుమ్మక్క బాయ్. అమ్మో ఇంత మంచి చెప్తా. గైస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్ట్రైట్ హెయిర్ చేస్తున్నాను. సార్ ఏంటి సార్ అది? ఫర్ ద ఫస్ట్ టైం నేను స్ట్రైట్ హెయిర్ చేస్తున్నాను. గైస్ నేను ఫస్ట్ టైం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం ఎందుకంటే నా హెయిర్ ఆల్రెడీ స్ట్రైట్. ఇప్పుడు టోల్స్ రావాలి కాబట్టి చేసుకుంటాను. సో హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే హెయిర్ కట్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. గైస్ ఎవ్రీ ఇయర్ మేము బోనాలు నైటే చేసుకుంటాము. బట్ ఈ ఇయర్ ఒకవేళ వర్షం పడుతుందేమో అని మధ్యాహ్నం వేసుకుందాం అనుకున్నారు. బట్ ఎండ ఎక్కువ కొట్టడం వల్ల ఈవినింగ్కి పోస్ట్పోన్ అయింది. మరి ఈవినింగ్ వర్షం పడిందా లేదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. Hope you guys enjoyed this video. So do like, share, comment and subscribe Twi Sisters. Stay tuned for next video. Bye bye.